నమస్కారం విటిలి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఒడిశా సహా దేశవ్యాప్తంగా వైభవంగా జరిగిన జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు జయ జయధ్వానాలతో జగన్నాథుని దర్శించి తరించిన భక్తజనం ఓసారి అధికార టీడీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించిన వైసీపీ నేత ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతుందన్న బొత్స నగరంలో కన్నుల పండువగా కొనసాగిన జగన్నాథుని రథయాత్ర వైభవం శేష భక్తజన సందోహంతో పులకించిన సాగర తీరం విశాఖలో భూదందాలపై సిబిఐ విచారణకు వైసీపీ నేత డిమాండ్ జిల్లా యంత్రాంగం సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్న మూర్తి యాదవ్ ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యానికి టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందన్న ఏబీవీపీ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్కు పిలుపు వివరాల్లోకి వెళితే సమస్త జగతికి నాథుడు దేవోత్తముడు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం నగరంలో అంగరంగ వైభవంగా సాగింది. శ్రీకృష్ణ చైతన్య మఠం ఆధ్వర్యంలో జగన్నాథుని యాత్ర వైభోగం కన్నుల పండువగా కొనసాగింది. జగన్నాథ స్వామి మహోత్సవాలను పురస్కరించుకొని వేకువజాము నుండి సుభద్ర బలభద్రుడు జగన్నాథ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. సంధ్యావేళ సమయాన వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంబరాన్ని అంటేలా సంబరాలతో జయ జయధ్వానాలతో జగన్నాథ స్వామి తొలి రథయాత్ర మహోత్సవాన్ని కన్నుల పండువగా కొనసాగించారు. సాగర తీరంలో కొనసాగిన ఈ వైభవంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్త జన సందోహం జగన్నాథుని దర్శించి పునీతులయ్యారు. స్వయాన స్వామి రథాన్ని లాగుతూ స్వామివారిని కీర్తిస్తూ ఆధ్యాత్మిక చింతనను పొందారు. స్వామివారిని కన్నులారా తిలకించిన భక్త జనం ఆనందంతో చిందులేస్తూ తమ భక్తి భావాన్ని చాటారు. ఈ మేరకు ఉత్సవ విశేషాలను త్రిదండి స్వామి భక్త సౌద కేశవ మహారాజ్ వివరించారు. అసలు ఈ జగన్నాథ స్వామి కార్యక్రమము ఈరోజు కాదు, 70 సంవత్సరం నుంచి కార్యక్రమాలు జరుగుతుంది. ఈ కృష్ణ చైతన్య మఠము బ్రాంచ్ మూల శాఖ జగన్నాథ పూరిలో గుండిచా మందిరం స్వామివారి 9 రోజులు అక్కడ రథోత్సవం జరిపిస్తారు. దానికి లక్షాది మంది భక్తులు దేశ విదేశం నుంచి పాల్గొంటున్నారు. ఈరోజు మనం ఇక్కడ పెట్టడానికి కార్యక్రమం అంటే ప్రతి నెల చివరి ఆదివారం నాడు భక్తులందరి చేత ఈ జప ధ్యానము యజ్ఞము మరియు ఘృత యజ్ఞము సుదర్శన యజ్ఞముతో పాటు ఇంకా భగవంతుడి తాలూకా కథాయజ్ఞము కూడా భాగవత జ్ఞాన యజ్ఞము కూడా జరుగుతుంది. బట్టి ఈ కార్యక్రమానికి విశాఖ నగరంలో సమస్త భక్తులకి హాజరు అవ్వడానికి అందరిని ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా వచ్చి ఈ యజ్ఞానుష్ఠానంలో సంచలనం సృష్టిస్తున్న విశాఖ భూ కుంభకోణాలపై వామపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ప్రైవేట్ భూముల ఆక్రమణలు అధిక శాతం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలను పరిశీలించేందుకు వామపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా భీమిలి నియోజకవర్గం కొమ్మాది సర్వే నెంబర్ 34లోని 22 ఎకరాల ఆక్రమిత భూముల్ని సిపిఐ నేత నారాయణ పార్టీ శ్రేణులతో కలిసి స్వయానా పరిశీలించారు. ఈ క్రమంలో అపశృతి చోటు చేసుకుని నారాయణ కాలికి తీవ్ర గాయమైంది. 22 ఎకరాల భూమి చుట్టూ ఉన్న ప్రహారీని పార్టీ నాయకులతో కలిసి నారాయణ కూలదోసే ప్రయత్నం చేశారు. పదే ఫెన్సింగ్ గోడను తన్నుతున్న సమయంలో అది ఒక్కసారిగా ధ్వంసమైన క్రమంలో నారాయణ కాలు ఇరుక్కుపోయింది. వెంటనే నారాయణను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి లేదని ఆ పార్టీ నేత మూర్తి యాదవ్ అన్నారు. ఈ మేరకు రేసపు వానిపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ఆక్రమించుకున్న పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విజయసాయిరెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే బండారు అతని అనుచరుడు గంటా ముత్యాల నాయుడు అమృతపురంలోని 394/1లో ప్రభుత్వ భూమి రికార్డులను ట్యాంపరింగ్ చేసి 2007లో గిఫ్ట్ డీడ్ కింద విక్రయాలు జరిపినట్లు ఆరోపించారు. అదేవిధంగా 379, 379/6, 379/7, 379/11లోని 22 ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు ట్యాంపరింగ్ చేసినట్లు తెలిపారు. బండారు అనుచరులు స్వాహా చేసినట్లు వివరించారు. ఈ భూ ఆక్రమణలపై తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, జిల్లా యంత్రాంగం సిట్ దర్యాప్తులపై తమకు నమ్మకం లేదని, తక్షణమే ప్రభుత్వం భూదందాలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ముందుగా సబ్బవరం మండలం అమృతపురంలో సర్వే నంబర్ 394/1 రికార్డులు ట్యాంపర్ చేసి గండి ముత్యాల నాయుడు అనేటువంటి వ్యక్తి టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి గండి ముత్యాల నాయుడు ప్రధాన అనుచరుడు ఇవాళ బండారు సత్యనారాయణమూర్తికి ఆయన వాళ్ళ భార్య పేరు మీద ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమి కింద రికార్డు ట్యాంపర్ చేసి గిఫ్ట్ డీడ్ తయారు చేసి గిఫ్ట్ డీడ్ ద్వారాగా 2007 జనవరి 23న ఇద్దరికి విక్రయించేశాడు. గండి ముత్యాల నాయుడు కర్ణం ప్రభావతి, కర్ణం మల్లేశ్వరి అన్నటువంటి వ్యక్తులకి డాక్యుమెంట్ నెంబర్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 1101. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు మోసపోతూ అష్టకష్టాలు పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బెహరా భాస్కర్రావు అన్నారు. నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో 3 ఏళ్ల ప్రభుత్వ పాలనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దోపిడీ బాబు పేరిట రూపొందించిన ఛార్జ్షీట్ను విడుదల చేశారు. అనంతరం బెహరా మాట్లాడుతూ 3 ఏళ్ల కేంద్ర రాష్ట్ర పాలనలో ప్రజలు ఏ విధంగా మోసపోయారో, దోపిడీకి గురయ్యారో తెలిపే అంశాలతో ఛార్జ్షీట్ రూపొందించడం జరిగిందన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, విభజన చట్టంలోని అంశాలన్నింటినీ అమలు చేస్తామని బీజేపీ, టీడీపీలు హామీలిచ్చాయని, కానీ అధికారం చేపట్టిన తరువాత ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజా హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనాయకుల నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు పోరాడతామని బెహరా స్పష్టం చేశారు. కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, పేడాడ రమణకుమారి, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలో రావడం కోసం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శుష్క వాగ్దానాలు చేసి, ఉదాహరణకి రైతు రుణమాఫీ అని, మహిళా రుణమాఫీ అని, నిరుద్యోగ భృతి అని, ప్రతి ఇంటికి ఉద్యోగం అని, ఇలా రకరకాల మోసాలు చేసి రకరకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీ పైన, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ విభజన బిల్లులో ఏవైతే అంశాలు ఉన్నాయో అవి యథావిధిగా అమలు చేయకుండా, ఉదాహరణకి రైల్వే జోన్ కానీ, లేకపోతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, లేకపోతే లోటు బడ్జెట్ని పూర్తిగా కేంద్రమే భరించడం కానీ, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వడం విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రమే భరించడంలో కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా ప్రజల్ని మోసం చేస్తూ అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఛార్జ్షీట్ రిలీజ్ చేశాం. ఈ ఛార్జ్షీట్ ద్వారా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తమ డిమాండ్ల సాధనకై అర్చక, దేవాలయ సిబ్బంది నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఉత్తరాంధ్ర అర్చక సంఘం, విశాఖ జిల్లా దేవాదాయ ధర్మాదాయ సంస్థల సిబ్బంది సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహ సమీపంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వరార్చన జరిపి పొర్లుదండాలు పెట్టినట్లు ఉత్తరాంధ్ర అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస దీక్షితులు పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు దేవాదాయ శాఖలో సెక్షన్ 65A ను
అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పలు విధాలుగా తాము నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందన్నారు. ఈ నేపథ్యంలో తాము ఈ నెల 30వ తేదీ నుంచి అన్ని దేవాలయాల్లో ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. పోరాటాన్ని మొదలుపెట్టి ఇవాళ 5వ రోజు అయినా ప్రభుత్వం కానీ దేవాదాయ శాఖ వారు కానీ ఏ రకమైనటువంటి స్పందన చూపించలేదు. ఇందులో ప్రధానంగా మేము అడిగినది గొంతెమ్మ కోరికలు మాత్రము కాదు. ఎందుకంటే భగవతారాధన చేసేటువంటి శక్తిని ఆ విగ్రహంలో ప్రవేశపెట్టేటువంటిది ఆగమాలు, దాన్ని ఆచరించే వాళ్ళు అర్చకులు, అక్కడ దేవాలయ వ్యవస్థను నడిపించేటువంటి వారి కింద స్థాయి సిబ్బంది. అటువంటి వారందరూ కూడా ఈవేళ అర్ధాకరితో అలమటించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 65A అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం దేవాదాయ శాఖ వారిని ఆదేశించడం జరిగింది. దీని మీద మెమో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అధికారులందరూ కూడా 65A అమలు చేయడం చాలా కష్టసాధ్యం అని చెప్పి ప్రభుత్వానికి చెప్పినట్టుగా తెలిసింది. మాకు చెప్పినటువంటి ఏదైతే సెక్షన్ ఉన్నదో అమలు కాకపోతే సుప్రీంకోర్టు ఎందుకు చెప్తుంది, మీరు కావాలనే మాకు అమలు చేయటం లేదని చెప్పి మా అందరి యొక్క నమ్మకం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ షాపుల్లో ఇచ్చే 14 రకాల నిత్యావసర సరుకులను తక్షణమే అందజేయాలని నగరంలోని వైసీపీ శ్రేణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. వైఎస్ హయాంలో ప్రతి పేదవాడికి రేషన్ ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు అందేవని, కానీ నేటి టీడీపీ పాలనలో కేవలం బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయడం సిగ్గుచేటని ఆ పార్టీ నేత కోలా గురువులు పేర్కొన్నారు. పేదల సంక్షేమమే తమ ధ్యేయమని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రగల్భాలు పలికారని, తీరా అధికారంలోకి వచ్చాక రేషన్ దుకాణాల్లో కనీస నిత్యావసర సరుకులను అందించకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో 14 రకాల నిత్యావసర సరుకుల్ని అందజేయాలని అన్నారు. లేకుంటే ప్రభుత్వ చర్యలు చేపట్టే విధంగా తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఏర్పడి 3 సంవత్సరాలు దాటిపోతుంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. ఎలక్షన్ ముందు ఇచ్చే హామీలు ఇన్నేని కాదు, అన్ని హామీలు ఇచ్చారు. ప్రతి పేదవాడిని ఆదుకుంటాననే ఉద్దేశంతో ఆయన ప్రజల్లోకి వచ్చి ఆ ఎలక్షన్ హామీల్లో ఏమి నెరవేర్చారనేది ఈరోజు తెలుస్తుంది. అంటే రేషన్ డిపో పేద ప్రజలు కనీసం ఆ బియ్యం ఇచ్చే నిత్యావసర వస్తువుల ధరలు కొంత టైంలోనూ ఉల్లిపాయలు ఇచ్చారు, చింతపండు, అలాగే పంచదార, గోధుమలు, నూనె, వంట సరుకులన్నీ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందని గొప్పలుగా చెప్పుకునే రోజు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తుంటే ప్రతి రేషన్ డీలర్షిప్ రేషన్ కోటా దగ్గరికి వెళ్తే ఏ ఒక్కటి కూడా నిత్యావసరం ఒక బియ్యం తప్ప అన్నీ కట్ చేసే విధానం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పేదవాళ్ళకి ఏ రోజు కూడా వాళ్ళు కడుపు నిండా తినే విధంగా ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ఉండేది. అలాంటి పరిపాలన చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేలా పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యదర్శి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేలా నేడు రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగుతోందని అన్నారు. ఇందులో భాగంగానే జీవో 29ని ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విద్యా వ్యవస్థను పరిరక్షించే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ బంద్లో విద్యార్థి లోకం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క పేదవాడికి ఈ యొక్క ప్రభుత్వ విద్యను దూరం చేసేదానికి కుట్రలు పడుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ స్కూల్ జీవో నంబర్ 29 తీసుకొచ్చి ఈ యొక్క ఆవాస గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఒక ఆవాస గ్రామాల్లో యొక్క ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా 3 వేసి ఈ యొక్క రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క పేదవాడికి అసలు చదివే లేకుండా ఈ యొక్క కార్పొరేట్కి ప్రైవేట్ పాఠశాలకి తొత్తుగా మారి వాళ్ళ యొక్క జేబులు నింపుకోవడానికి వాళ్ళ తరతరాలు కూడా ఈ యొక్క బ్లాక్ మనీని ఎరికేసుకునే దానికి ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కార్పొరేట్ పాఠశాలలకు అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల ఏదైతే ఉన్నాయో ఈ యొక్క నిబంధనలు కూడా అన్నింటికీ తెలియదుగా వదిలేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు కూడా గడిస్తూ ఒక విద్యార్థులు ఏదైతే ఉన్నారో ఈ యొక్క దేశ భవిష్యత్తు మార్చేటటువంటి సత్తా ఎదుర్కొంటుందంటే విద్యార్థులు. అలాంటి విద్యార్థులు ఈ రోజున విద్యా వ్యవస్థను బస్టు పట్టించి విద్యార్థులకు జీవిత ఖైదీల మాదిరి ఈ రోజున ఈ యొక్క నారాయణ అదేవిధంగా చైతన్య పాఠశాలలో ఈ రోజున విద్యార్థులను హింసిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో స్పందించి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సదుపాయాలు కల్పించాలి. ఈ యొక్క రేషనలైజేషన్ పేరుతోటి ప్రభుత్వ పాఠశాల యొక్క మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఈ జూన్ 28న రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో బంద్ ప్రకటించడం. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్. సినీ రంగం గౌరవం పెంపొందించే విధంగా ఎదిగిన సాహితీ శిఖరం డాక్టర్ సి నారాయణ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగేశ్వరరావు అన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ వేదికగా కవి దర్శకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సినారే సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సినారే అందించిన సేవలను కొనియాడారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సినారే రాసిన రచనలు, గేయాలు మరువలేనివన్నారు. ఆయన ప్రొఫెసర్ వృత్తిని కొనసాగిస్తూనే సాహితీ రంగంలో విశేష సేవలు అందించినట్లు తెలిపారు. ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్నట్లు వివరించారు. అటు సినిమాల్లో ఆణిముత్యాలు వంటి పాటలను రచించి గొప్ప పురస్కారాలను అందుకున్నారని కొనియాడారు. దాన్ని చదువుకున్నాను పాఠ్యాంశంగా. అప్పట్లో సి నారాయణ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో రీడర్గా పనిచేస్తుండేవారు. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత తెలిసింది రీడర్ అంటే ఏమిటి అనే విషయం. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత వాడు ప్రొఫెసర్గా ఉంటూ సాహిత్య రంగంలో కృషి చేస్తూ అనేక అవార్డులు పొందుతూ కూడాను సినీ రంగంలో కూడా ఎన్ని రకాల పాటలు రాయగలరో అన్ని రకాల పాటలు వాళ్ళు రాశారు. ఇప్పుడే మనం చెప్పారు శ్రీకాంత్ గులేబక్క వాడే కథ ఆయన మొట్టమొదటి సినిమా. దానిలో ఒక పాట ఉంది అందరూ కూడా చాలా నచ్చే పాట. శివశంకర్ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరిపితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, అటువంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామని మల్కాపురం సిఐ కేశవరావు స్పష్టం చేశారు. విధి నిర్వహణలో భాగంగా బెల్ట్ షాపులపై దాడులు చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ కేసు విషయమై సిఐ వివరణ ఇస్తూ
మల్కాపురం అంబేద్కర్ కాలనీలో దామాన చిన్నారావు అనే వ్యక్తి బెల్ట్ షాపు నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ సిబ్బందితో అక్కడకు వెళ్లగా దురుసుగా ప్రవర్తిస్తూ తమ సిబ్బందిని దుర్భాషలాడినట్లు తెలిపారు. అతడు గతంలోనూ ఇదే విధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై దాడికి దిగినట్లు గుర్తు చేశారు. ఈ మేరకు అతన్ని అరెస్టు చేసి స్టేషన్కు తీసుకువస్తే కులం పేరుతో పోలీసులు దూషించారంటూ తమ సిబ్బందిపై పరుష పదజాలం వాడినట్లు తెలిపారు. వెంటనే అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. అతడి ప్రవర్తన తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్న ఆయన ఇటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. పట్టుకొని పోలీస్ స్టేషన్లో నేను ఉండగా, పోలీస్ స్టేషన్లో చాలామంది పిటిషనర్లు ఉండగా, పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా మీరేం పీకుతారో, నువ్వేం పీకుతావు, మీ సిఐ ఏం పీకుతారు, మీ సిపిఐ ఏం పీకుతారు, నేను తలుచుకుంటే రేపు నుంచి ఏం చేయగలను నేను చేస్తాను, మీ గురించి నా గురించి మీకు పూర్తిగా తెలియదు, మీ అందరి మీద అట్రాసిటీస్ కేసులు పెడతాం అని నానా హంగామా. ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో మా అందరి సమక్షంలో అన్నీ చేశాడు. తీరా ఇతని హిస్టరీ చూస్తే ఇతను కేవలం బెల్ షాపుల మీద ఆధారపడి బ్రతికే పరిస్థితులు. కుల సంఘం నాయకుడు అని చెప్పేటంటే మరి ఇన్ని ఏమి చేసే కూడా అవన్నీ ఇంకా వెలికి తీయాల్సింది, అవన్నీ తీస్తాము. ఎర్లియర్ 2014లో ఒక టాస్క్ ఫోర్స్ మెస్ అయితే దాడికి కూడా ఈయన చేశాడు. అతను ఈయన తాలూకా యాటిట్యూడ్ కానీ ఈయన తాలూకా ఇవన్నీ చూస్తుంటే ఈయన చాలా అంటే కులం పేరు చెప్పి ఈయన రకరకాలుగా ఇటువంటి అంటే అగ్రెసివ్ పనులన్నీ చేస్తున్నాడు. లివర్ వ్యాధుల నివారణ చర్యలపై విస్తృత అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో లివ్ అప్ పేరిట ఒక్కరోజు సదస్సును నగరంలోని హోటల్ గేట్వేలో నిర్వహించారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో దేశ విదేశాల్లోని ప్రముఖ వైద్య నిపుణులు హాజరైనట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎల్ఆర్ఎస్ గిరినాథ్ పేర్కొన్నారు. హెపటైటిస్, లివర్ క్యాన్సర్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సహా అత్యాధునిక వైద్య చికిత్సలు విభాగంలో చోటు చేసుకున్న నూతన పరిశోధనలపై నిపుణులు విస్తృతంగా అవగాహన పెంపొందించినట్లు తెలిపారు. గతంలో కేవలం ఇన్ఫెక్షన్ కారణంగా లివర్ వ్యాధులు సంభవించేవని, కానీ ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన పరిణామాలతో ఆల్కహాల్ సేవించడం అధిక శాతం లివర్ వ్యాధులు సంక్రమిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి సదస్సులు విభాగ వైద్యులతో పాటు వైద్య విద్యార్థులకు ఎంతగానో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. లాస్ట్ 10 yearsలో లివర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైనాయి. ఇంతకుముందు మనకు తెలియకపోవడం వల్ల అవగాహన జరగవచ్చు. ఇప్పుడు ఓవరాల్గా లివర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైనాయి, ఐడెంటిఫికేషన్ కూడా ఎక్కువైంది. ఇంతకుముందు ఇప్పుడు పోల్చి చూస్తే అప్పట్లో మేము ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే లివర్ డిసీజ్ ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడంతా మన ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, మన లైఫ్ స్టైల్ మారడం వల్ల వచ్చిన లివర్ డిసీజ్ ఎక్కువ చూస్తున్నాం. సో అందుకనే ఈ 10 yearsలో వచ్చిన చేంజెస్, ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ జరగడం, ఇవన్నీ తెలియపరచడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే మనకి త్రూఅవుట్ ద నేషన్ నుంచి ఒక 6 డాక్టర్స్, చాలా సీనియర్ డాక్టర్స్ వచ్చారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించని పక్షంలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు రామ్మోహన్ కుమార్ ప్రకటించారు. గాజువాకలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల్లో వివిధ పరిశ్రమలు నెలకొంటున్నాయని, ఈ తరుణంలో కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కు ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సొంత గనుల సాధనకై నిశ్చయించినట్లు చెప్పారు. ఈ మేరకు పార్టీ అనుమతి తీసుకుని ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడతామని వెల్లడించారు. మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎమ్మెల్యే గారు నిర్వాసితుల విషయంలో కానీ, ఆర్ నెంబర్ ట్రాన్స్ఫర్లో కానీ, 50% ఎంప్లాయ్మెంట్ కానీ, ప్లాంట్ క్రైసిస్లో కానీ, పొదుపు తుఫాను విషయంలో కానీ, పవర్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ మన ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకారం అందిస్తున్నందుకు కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. అలాగే పిహెచ్పి బెల్లో ఇప్పుడు 699 మంది మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారు. మేమేమంటున్నామంటే వర్క్ అవర్స్ పెంచి అక్కడ ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచాలని
ఎందుకంటే ఉన్న మ్యాన్ పవర్ గురించుకుంటూ పోతే మరి 600 నుంచి 400, 400, 200 తర్వాత కంపెనీ వరకు అమ్మేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ వర్కర్లను పెంచుతూ మ్యాన్ పవర్ కూడా పెంచాలని టీఎన్టీసీ డిమాండ్ చేస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ లేకపోవడం వలన 60% ఉత్పత్తి వ్యయం అవుతూ ఉంది. దానికి మైన్స్ లేకపోవడం అనే దానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మైన్స్ కేటాయించమని చాలా సందర్భాల్లో అడుగుతాం. పారిశ్రామిక ప్రాంతం ఇండస్ట్రియల్ కాలనీలో కరాటే సీనియర్ ఇన్స్ట్రక్టర్ సంజీవయ్య ఆధ్వర్యంలో చిన్నారులకు ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. కోచ్ బాలా పర్యవేక్షణలో కొనసాగిన ఈ శిక్షణా తరగతుల్లో అధిక సంఖ్యలో ఔత్సాహిక కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోచ్ బాలా మాట్లాడుతూ ఇండియన్, కొరియన్ కరాటే బెల్ట్ ట్రేడ్ శిక్షణా తరగతులను నేడు ప్రారంభించినట్లు తెలిపారు. గత 3 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పలువురికి శిక్షణను అందించి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఉత్తమ కరాటే ప్రదర్శనలు ఇచ్చే విధంగా తర్ఫీదును పొందినట్లు తెలిపారు. వారిలో చాలా మంది క్రీడాకారులు ఉత్తమ అవార్డులతో పాటు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే శిక్షణ పొందిన క్రీడాకారులకు వివిధ విభాగాల్లో కరాటే బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పారిశ్రామికవాడలో క్రీడా మైదానం కొరతతో తాము శిక్షణ నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం స్పందించి తమకు చక్కని క్రీడా మైదానాన్ని మంజూరు చేయాలని ఈ సందర్భంగా బాలా కోరారు. ఇప్పుడు మేము కరాటే అనేది ఆల్రెడీ 1982లో కరాటే అనేది స్థాపించాము. మేము దాంట్లో చాలామంది విద్యార్థులు మేము తీర్చిదిద్దాం. చాలామంది ఇప్పుడు అదే విద్యార్థి సీనియర్ మాస్టర్ డి పోలరాజు ఇక్కడ క్లాస్ రన్ చేస్తూ ఈ పిల్లలకి ఈరోజు ఇక్కడ బెల్ట్ గ్రేడింగ్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ బెల్ట్ గ్రేడింగ్ నిర్వహించబడింది. అలాగే ఇది స్లమ్ ఏరియాలో ఎంతోమందిని పిల్లలు తీర్చిదిద్దిన పోలరాజు, అలాగే చాలామంది మా కుర్రాళ్ళు విద్యార్థులు అందరూ చాలామంది సీనియర్స్ మాస్టర్స్ ఉన్నారు. దానివల్ల ఇప్పుడు ఇలాగ పిల్లలకి గ్రౌండ్ అనేది లేదు, మంచిది మైదానం అనేది. ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ కానీ ఒక పెద్దలు అందరూ నాయకులు అందరూ కూడా గ్రౌండ్ ఇప్పిస్తే పిల్లలకి ఇంకా ఇప్పుడు కరాటే కాదు, బాక్సింగ్ కానీ, ఇప్పుడు యోగా అని ఇప్పుడు చాలా గేమ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని స్పోర్ట్స్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కరాటే కూడా ప్రజెంట్. తెలుగు భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పరావస్తు పద్యపీఠం అధ్యక్షులు సూరపనేని విజయ్ కుమార్ అన్నారు. గురుద్వారా ప్రాంతంలోని పరావస్తు పద్యపీఠం తెలుగు బడి ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మాతృభాష పరిరక్షణతో మన సంస్కృతి విలువలు పెంపొందుతాయని చెప్పారు. తెలుగు భాష పటిష్ట అమలులో ప్రభుత్వ లోపాలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో భాషా ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించే దిశగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగాల్సి ఉందన్నారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియజేస్తూ మాతృభాషలోనే ఉచ్చరించే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. అంటే కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలతో మధ్యలో మాట్లాడుకునే ఈ తెలుగులో మాతృభాషలో మాట్లాడుతూ ఉంటే సంస్కృతి విలువలు అన్నీ పరీక్షించబడతాయి. ఆ విధంగా అందరూ చేయడానికి కావాల్సిన శ్రద్ధ కానీ దాని వాళ్ళకి కావాల్సిన అవగాహన కానీ కలిగించడానికి తెలుగుబడి ఏ విధంగా అయినా సరే ఏ కార్యక్రమం. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉత్తరాంధ్ర నెయ్యల కుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు విజేఎఫ్ వేదిక కొనసాగిన ప్రత్యేక సమావేశంలో 3 జిల్లాల నెయ్య కులస్తులు పాల్గొని జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి నాగభూషణ్ రావు మాట్లాడుతూ నెయ్యల కులంతో పాటు ఉన్న 13 ఉపకులాలు అయిన మత్స్యకారులను ఎస్టీల జాబితాలో చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో నీటి వనరుల ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఎటువంటి పన్ను విధానాలు అమలు చేయకుండా చెరువులను కేటాయించాలని అన్నారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్న తమ వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గృహాల కల్పనకు ఆర్థిక సహాయం, వయోవృద్ధులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఒక వేదిక ఇక్కడ ఏర్పాటు చేసాం. గత కొన్ని సంవత్సరాల నుంచి మత్స్యకారులు ఉన్న 14 కులాలు ఎస్టీ జాబితాలో చేరుస్తారని చెప్పి రాజకీయ పార్టీ వచ్చిన అధికార పార్టీ వాళ్ళు ఇంతవరకు చెప్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు ఏ అధికార పార్టీ కూడా
దాని గురించి ఆలోచించకుండా ఎలక్షన్ల ముందే హామీలు ఇచ్చి ఎలక్షన్ వచ్చినప్పటికీ 35 సంవత్సరాలు పూర్తయి 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చెప్తున్నారు. ఒక హామీ కూడా పూర్తి చేయలేదు మా కులాలకి. దేశంలో అన్ని కులాల కంటే వెనుకబడి ఉన్నందున కులాల విషయాల్లో కూడా అలాగే చూస్తున్నారు. వాళ్ళు ఎప్పటికైనా ఎస్టీ చేస్తామని చెప్తున్నారు తప్పించి చేర్చట్లేదు. ఈ ఉద్యమం ఇప్పుడు అన్ని కులాల నుంచి కూడా వాతావరణ విషయాలు చూస్తే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం, మరోవైపు ఋతుపవనాల చురుకుదనంతో నగరంలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 33.8 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 34.6 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 26.0 డిగ్రీలుగా నమోదు కాగా అటు ఎయిర్పోర్ట్లో 28.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి. ఒడిశా సహా దేశవ్యాప్తంగా వైభవంగా జరిగిన జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు, జయ జయ ధ్వానాలతో జగన్నాథుని దర్శించి తరించిన భక్తజనం. మరోసారి అధికార టీడీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించిన వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతుందన్న బొత్స. నగరంలో కన్నుల పండువగా కొనసాగిన జగన్నాథుని రథయాత్ర వైభవం, అశేష భక్తజన సందోహంతో పులకించిన సాగర తీరం. శాఖలో భూదందాలపై సిబిఐ విచారణకు వైసీపీ నేత డిమాండ్, జిల్లా యంత్రాంగం సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్న మూర్తి యాదవ్. ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యానికి టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందన్న ఏబీవీపీ, ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్కు పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.